ఈ కుంభకర్ణుని స్టోరీ ఏంటమ్మా? నాకు అసలు అర్థం కావట్లేదు. రోజు ఆ నూడిల్స్ పానీపూరి ఇవన్నీ ఎలా తింటున్నావు అసలు? నూడిల్స్ పానీపూరియే కాదు మేడం, జంక్ ఫుడ్స్ అన్ని తినేస్తుంది. మంచూరియా గంటకి తింటది, తినకుండా అసలు ఉండలేదు మేడం. అసలు నువ్వు ఇలా తింటే ఎలా అమ్మా? నీ ప్రేమను కాపాడాలా, నీ తిండిని కాపాడాలా? నాకు ప్రేమ కావాలి, తిండి కావాలి, రెండు కావాలి మేడం. తినమ్మా, తినడానికి ఒక పద్ధతి పాడు ఉంటది. కొంచెం ఇంట్లో కుక్ చేసుకుని నువ్వు తిను, హెల్దీగా కొంచెం తిను. అంతేగా జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంతా తింటే నీకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అమ్మా. లేదు మేడం, నాకు ఇంట్లో వండుకోవడానికి నాకు చేత కాదు, అందుకనే జంక్ ఫుడ్ తింటా. ఇంట్లో వండుకోవడానికి నాకు చేత కాదు, అందుకనే జంక్ ఫుడ్ తింటా. అప్పుడప్పుడు ఈయన కూడా వండుతాడు, నాకు అవన్నీ టేస్టులు నచ్చావు. రోడ్ల సైడ్ అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇట్లా చేస్తే నిన్ను మహేష్ కాదు ఎవ్వడు భరించలేడు. ఇట్లా తింటూ ఉంటే ఇంకేం చేస్తాడమ్మా? పుట్టింటికి పంపించకపోతే నిన్ను? అవును మేడం, నా సంపాదన మొత్తం ఇది తిండిగా సరిపోతుంది, అందుకే దాన్ని పుట్టింటికి పంపించాను. ఇట్లా చాలా కష్టం అమ్మా. అసలు నీకు తిండి కావాలా లేకపోతే మీ ఆయన కావాలా? ఈయన కావాలి, తిండి కూడా కావాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇది ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి, నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నీలాంటి అమ్మాయిని మాత్రం నేను చూడలేదమ్మా. కొంచెం నీ గురించి చెప్తున్నారు కదమ్మా, దానివల్ల ఆయనకి ఏమొస్తుంది చెప్పు? నా గురించే మేడం, తిండి అనేది కూడా నా గురించే కదా, అట్లనే మా ఆయన అనేది కూడా నా గురించే. నాకు అందుకే తిండి కావాలి, ఆయన కావాలి, రెండు కావాలి. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసారు.